తన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంకా చాలా మంచి పనులు చేసేవాడిని తెలిపారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. మద్యం బాటిల్స్ ఓటుకు 1000 రూపాయలు తీసుకుని తనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారని గుర్తు చేశారు జగ్గారెడ్డి. ఇది 5 లక్షల ప్లాట్, ఖరీదైన ప్లాట్. నీకు ఇచ్చిన జాగా కూడా ఇచ్చిన, మీకు ఇచ్చిన కొన్ని నెలలకి మీకు ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీ ఊరోళ్ళు ఎవరు, మీరు కాదు, ఎవరు మీ ఊరోళ్ళు సర్టిఫికేట్లు ఉన్నోళ్ళు ఉన్నారు, లేని అందరు ఉన్నారు. ఇక ఏం చేసిర్రు, మా వాళ్ళు అన్నారు 1000 రూపాయలు ఒక క్వార్టర్ బాటిల్కి ఓట్లు వేసిరన్న, మరి ఏం చేద్దామని వీళ్ళు అన్నారు. ఆ రోజు 1000 రూపాయలకు ఒక క్వార్టర్ అయితే ఇప్పుడు అప్పుడైతే క్వార్టర్ 200, అప్పుడు 80 రూపాయలు. క్వార్టర్ 80 రూపాయలు, అది 1000 రూపాయలు. ఓకే, ఆ 1000 రూపాయలు ఆ క్వార్టరు గురించి ఆలోచన చేసేది. మరి ఈ 5 లక్షల గురించి ఎందుకు ఆలోచన చేయలేదు మీరు ఆ రోజు? ఆ 1000 రూపాయలకు ఆ క్వార్టర్ కి మీరు ఆలోచన చేయకపోయి ఉంటే, నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండుంటే మీరు కబ్జాలో ఉండేటోళ్ళు కదా. ఈ రోజు ఈ ప్లాట్ 5 లక్షలు మీరు ఇట్లా అనుకుంటుండే కదా. మరి ఆ రోజు ఏమైంది మీ బుర్రలని? పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడం కంటే తనకు వేరే సంతోషం లేదన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. తాను ఎప్పుడూ కూడా జనాన్ని ఓట్లు అడగలేదని తెలిపారు. తన 10 ఏళ్ల కల నెరవేరబోతుందన్నారు జగ్గారెడ్డి. వచ్చిందా రాలే కదా. నేను ఎందుకంటే నా 10 ఏళ్ల కోరిక ఇది. నేను 10 ఏళ్ళని చూస్తున్నా, ఎప్పుడు మళ్ళీ ఈ జాగలో పోతానా, మీతోటి మీటింగ్ చేస్తానా. నేను ఎలక్షన్ లో వచ్చి అడిగినా మీ ఓట్లు అడిగినా? ఏమ్మా మీరు అడిగినా? అడగలే కదా. అది చెప్తున్నా. ఈ రోజు